మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. భర్తకు బట్టతల ఉందని వదిలేసిన కేసులు, నిద్రలో గురకపెడుతున్నాడని విడాకులు తీసుకున్న వారు విదేశాల్లో ఉంటారని అనుకునేవాళ్ళం. కానీ భారతీయ సంప్రదాయం ప్రకారం పతియే ప్రత్యక్ష దైవమని భావిస్తారని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్లు వాళ్లకన్నా దారుణంగా తయారయ్యారు. విదేశాల్లో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటే ఇక్కడ ఏకంగా పతినే పైకి పంపిస్తున్నారు. భర్త నల్లగా ఉన్నాడని ఓ ఇల్లాలు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఆ ఇల్లాలు ఆ తర్వాత దాన్ని దోపిడీ దొంగలు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ఆడిన నాటకం. అందులో ఆమె నటన చూస్తే మాత్రం ఆస్కార్ ఇవ్వాల్సిందే. అందం, ఆడవాళ్లు ఈ రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా అమ్మాయిలు అద్దానికి అతుక్కుపోయి తమ అందాన్ని చూసి మురిసిపోతుంటారు. తమకంటే అందమైన భర్తలు జీవితంలోకి రావాలని కలలు కంటుంటారు. తెల్లగా మిల్క్ బాయ్లా మెరిసిపోవాలి, ఎత్తు ఎక్కువ ఉండాలి, కండలు తిరిగిన దేహం కలిగిన వాడే భర్తగా రావాలంటూ వారి లెక్కలు వారికుంటాయి. వాటిల్లో ఏమాత్రం తేడా వచ్చినా వారు జీర్ణించుకోలేరు. మిగిలిన విషయాలు పక్కన పెట్టినా రంగు విషయంలో మాత్రం అస్సలు రాజీ పడరు. పరిస్థితుల ప్రభావంతోనూ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా జీవితాంతం ఆ భాగస్వామిని కొందరు వేధిస్తూనే ఉంటారు, చులకన చేసి మాట్లాడుతూనే ఉంటారు. మధ్యప్రదేశ్లో అలా ఇష్టం లేకుండా నల్లగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఏం చేసిందో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. మధ్యప్రదేశ్లోని తార్లో మసాలా వ్యాపారి హత్య కేసు ఛేదించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్య చెప్పిన మాటలు నమ్మి తొలుత దోపిడీ దొంగల పనని భావించిన అసలు సూత్రధారి ఆ ఇంటి ఇల్లాలేనని తెలిసి నోరెళ్లబెట్టారు. ప్రియుడితో కలిసి భార్య భర్తను మట్టుబెట్టిందని తెలిసి షాక్ తిన్నారు. ఇంతకీ ఆ భార్య భర్తను చంపడానికి కారణమేంటో తెలిస్తే మీరూ షాక్ తింటారు. ధార్కు చెందిన మసాలా వ్యాపారి పురోహిత్ దేవకృష్ణ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. దోపిడీ దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన నగదు దోచుకున్నారని, అడ్డుకోబోయిన తన భర్త దేవకృష్ణను హత్య చేశారని భార్య ప్రియాంక పురోహిత్ పోలీసులకు తెలిపింది. తనను కూడా తాళ్లతో కట్టేశారని బోరున విలపించింది. భర్త చనిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె ఏడవడం చూసిన వాళ్లు నిజంగా భర్తపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో అనుకోక మానరు. ఎందుకంటే అంతలా ఆమె నాటకాన్ని రక్తి కట్టించింది. గుండెలు బాదుకుంటూ భర్తపై నిజంగా ప్రేమ ఉన్నట్లు నటించింది. इनको मारा ये नहीं पता, उधर मेरे को बांध दिया था, उसके बाद इधर मारा, वो इधर कब मारा मेरे को तो उधर बांधा था बेड पे. అయితే భార్య చెబుతున్న దానికి సంఘటనా స్థలంలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విలువైన ఆభరణాలు పోయాయని ఆమె చెప్పినా అవన్నీ ఇంట్లోనే ఉండడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఇంకా లోతుగా విచారణ చేయగా దేవకృష్ణ సోదరి అసలు విషయం చెప్పింది. పెళ్లైనప్పట్నుంచి మా అన్నయ్య నల్లగా ఉన్నాడని, వదినకు ఇష్టం లేదని, ఎప్పుడూ అతణ్ణి అవమానిస్తూనే ఉంటుందని చెప్పింది. నువ్వు నాకు తగినవాడివి కాదని, నాలాంటి అందగత్తె దొరకాలంటే అదృష్టం ఉండాలంటూ సూటిపోటి మాటలతో వేధించేదని తెలిపింది. పైగా 5-6 ఏళ్లుగా ఆమెకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఉప్పందించింది. ఇక అంతే, పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి పాపం ప్రియాంక నిజం చెప్పక తప్పలేదు.
రాజ్గఢ్కు చెందిన ప్రియుడు కమలేష్ పురోహిత్తో కలిసి భర్తను చంపడానికి భార్య ప్రియాంక మంచి పథకం వేసింది. కమలేష్ తన స్నేహితుడు సురేంద్ర భాటికి ₹1,00,000 ఇస్తానని సుపారీ హత్యకు ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా 50,000 కూడా చెల్లించాడు. హత్య జరిగిన రోజు రాత్రి ముందుగా అనుకున్న ప్రకారమే ప్రియాంక ఇంటి తలుపులు తెరిచే ఉంచగా సురేంద్ర లోపలికి వచ్చి నిద్రపోతున్న దేవకృష్ణను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దోపిడీ దొంగలు చేసినట్లుగా ఇంట్లోని సామాన్లు మొత్తం ప్రియాంకతో కలిసి చిందరవందరగా పడేసి వెళ్లిపోయాడు. అనంతరం ప్రియాంక తనకు తానే చేతులు కట్టేసుకుని లబోదిబోమంటూ ఏడుపు మొదలెట్టింది. సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు కమలేష్, ప్రియాంకను అరెస్టు చేశారు. హత్య చేసిన సురేంద్ర మాత్రం పరారీలో ఉన్నాడు.